పొల్లాచ్చిలో రైల్వే స్టేషన్లో హిందీ నేమ్ బోర్డుకు తారు. ఇది ఉగ్రవాదం కిందికి మనం ఎందుకు తీసుకోవద్దు? కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం ద్వారా హిందీని నిర్బంధ అమలు చేయడానికి ప్రయత్నిస్తోందని ఎవడు నిర్బంధంగా చేసిరు? మేము కూడా తెలంగాణలో చదువుకున్నాం, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చదువుకున్నాం. హిందీ పెట్టిరు, హిందీలో అన్ని పరీక్షలు 35 మార్కులకు పాస్ అంటే హిందీ 20 మార్కులకే పాస్ అనేది ఎందుకు? కేవలం హిందీ తెలుసుకుంటే తప్పేమున్నది? హిందీ ఇంకొక భాష, హిందీ భారతీయ భాష. ఉర్దూ లెక్కనో లేకపోతే ఇంగ్లీష్ లెక్కనో విదేశీ భాష కాదు కదా. వీళ్ళకి ఇక్కడ ఇంగ్లీష్ ఉంటేనేమో తారు పూయారట, హిందీ ఉంటే తారు పూస్తున్నారట. ఇది కుట్ర కాదా? ఇది దేశంలో జరుగుతున్నటువంటి అంతర్గత కలహాలు సృష్టించేటువంటి విధానం కాదా? దీన్ని ఎవడు మొదలుపెట్టిండో వాన్ని కూకటి వేలతో సహా ఆ విధానాలని, ఆ సిద్ధాంతాలను కూకటి వేలతో సహా చేయకపోతే ఇవాళ నువ్వు హిందీని చెప్పినావు. ఎవడన్నా పొరపాటున భారతదేశంలో ఉన్నటువంటి తమిళనాడు కాబట్టి ఎవరో వేరే దేశస్తులు వస్తారు, భారతదేశంలో ఉన్నటువంటి హిందీ మాట్లాడేటువంటి వాళ్ళు ఏ చిదంబరం పోతారు, లేకపోతే కన్యాకుమారి పోతారు, అక్కడ హిందీ మాట్లాడొద్దా? వాడికి హిందీ తప్ప ఇంకొక భాష రాదు అంటే వాడు తమిళనాడు రావాలంటే తమిళం నేర్చుకున్న వాళ్ళు మాత్రమే రావాలని ఏమన్నా రూల్ పాస్ చేస్తారు ఇవాళ తమిళనాడు సర్కారు? ఎంత దరిద్రులంటే ఈ తమిళనాడు ఉద్యమం తమిళ భాషను కాపాడాలి, తమిళనాడును కాపాడాలి, తమిళం ప్రపంచంలో ఉన్నటువంటి తమిళందరికీ కూడా తమిళం ఆ భాష నేర్చుకునేటువంటి అవకాశం కల్పించాలి. అందుకనే సూర్య లాంటి హీరో తమిళనాడు నుంచి బయటికి పోయి బాంబేలో సెటిల్ అయిపోయాడు. ఎందుకు మరి? అలా భార్య బాంబే నుంచి వచ్చింది, ఆమె హిందీ అమ్మాయి, పెళ్లి చేసుకున్నాడు, లవ్ మ్యారేజ్. ఆమె వచ్చి తమిళం నేర్చుకోకపోతే హిందీ అమ్మాయిని పెళ్లి చేసుకోతే ఏమన్నా బలవంతంగా చేస్తారా? మరి తమిళనాడులో ఉన్నటువంటి ముస్లింలు ఉర్దూ మాట్లాడతారు కదా, వాళ్ళందరూ కూడా మేము తమిళం మాట్లాడతాము, వేరే రాష్ట్రాల్లో ఉండేటువంటి ఉర్దూ నేర్చుకునేటువంటి వాళ్ళు మా రాష్ట్రానికి వస్తే ఖచ్చితంగా తమిళం మాట్లాడాలని ఎక్కడైనా ముస్లింలు పోరాటం చేస్తున్నారా? ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయండి. కన్నడంలో ఉండేటువంటి ఉర్దూ మాట్లాడేటువంటి వాళ్ళు మేము కన్నడిగులము, మేము కన్నడనే మాట్లాడతాము, మాకు ఉర్దూ సంబంధం లేదని ఎక్కడ మాట్లాడిరా? తమిళనాడులో ఉండేటువంటి ముస్లింలంతా కూడా మేము ఖచ్చితంగా తమిళమే మాట్లాడతాం, ఉర్దూ మా భాష కాదు, మేము తమిళ భూమి మీద పుట్టినాం అని ఎక్కడైనా మాట్లాడిరా? వాళ్ళతో ఎప్పుడైనా ఈ విషయాన్ని మాట్లాడించిరా ఈ తమిళవాదులు? ఇవాళ తెలంగాణలో ఉండేటువంటి ఉర్దూ మాట్లాడేటువంటి వాళ్ళందరి మీద తెలుగే ఖచ్చితంగా మాట్లాడాలని ఎవరైనా బలవంతంగా రుద్దిరా? ఇగో ఇది తమిళనాడు మీద అంటే ఇది కేవలం వాళ్ళ యొక్క కుట్ర, రాజకీయం యొక్క కుట్ర, తమిళనాడుని దేశం నుంచి పక్కకు తీసుకువెళ్ళేటువంటి కుట్ర. ఇది ఎప్పటికైనా దేశ ఐక్యతకి భంగం కలిగించేటువంటిది. మరి తమిళనాడులో ఇంగ్లీష్ మాట్లాడితే ఎందుకు నొప్పి పుడతలేదు? ఆ భాష మీద ఎందుకు కోపం లేదు? హిందీ మీద ఎందుకు కోపం ఉంది? అరే భారతదేశ భాష మీద ఎందుకు కోపం ఉంటుందిరా నాయన? అంటే నువ్వు భారతీయుని కాదా? నీకు భారతదేశంతో సంబంధం లేదా? నేను బలవంతంగా హిందీ ఖచ్చితంగా ఉండాలని వాడని చెప్పిండా? 3 భాషలు నేర్చుకోవడంలో తప్పే ఉన్నది. నార్త్ ఇండియా వాడు నేర్చుకుంటాడా? అరే 10 రాష్ట్రాల్లో గుజరాత్లో కూడా హిందీ నేర్చుకుంటుండా? ఎవడన్నా మా గుజరాత్లో ఉంటుంది హిందీ మాట్లాడుతుందని అంటుండా? రాజస్థానీలో కూడా వాళ్ళ భాషలు ఉన్నాయి, స్థానిక భాషలు. అస్సాంలో అస్సామీ భాష ఉంది, హిందీ భాష ఉంది. బెంగాల్లో బెంగాలీ మాట్లాడుతున్నారు, హిందీ మాట్లాడుతున్నారు. ఎవరికి లేని నొప్పి కేవలం తమిళనాడుకి ఎందుకుంది? కేవలం రాజకీయం చేయడం. మళ్ళీ ఈ తమిళనాడులో రాజకీయం చేసేటోడు పైన ఉన్నటువంటి ఇంగ్లీష్కి వాళ్ళకు నొప్పి లేదట, కానీ కేవలం హిందీ మీదనే నొప్పి ఉందట. నువ్వు ఇక్కడ కుట్ర కనబడతలేదా? దేశ ప్రజలు ఆలోచించాలి, రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి, తమిళం నేర్చుకున్నటువంటి ప్రజలు ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 4 భాషలు కాకపోతే 40 భాషలు నేర్చుకోవచ్చు, తప్పే లేదు. నువ్వు తమిళం మాట్లాడు, తమిళాన్ని కాపాడదాం, సంస్కృతాన్ని కాపాడదాం, భారతదేశంలో ఉన్నటువంటి భాషలన్నింటినీ కాపాడుకుందాం, తప్పు లేదు. భారతదేశంలో ఉన్నటువంటి భాషలన్నింటినీ కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది, లేకపోతే కష్టమయ్యేటువంటిది ఉంది. ఇదంతా కూడా ఉగ్రవాదానికి ఏం తక్కువ కాదు. అందుకే ఇవాళ తమిళనాడులో ఎల్టీటీ ఉగ్రవాదులు ఉన్నారు, శ్రీలంకలో వాళ్ళందరికీ శ్రీలంకలో ఉన్నటువంటి వాళ్ళు తమిళాన్ని కాపాడుకోవడంలో తప్పలేదు. ఇవాళ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ కొత్త తరం, గతంలో ఇంగ్లీష్ అంటే బాగా ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ అరే మన మాతృభాష పోతుంది, 2 తరాలు పోయిన తర్వాత మన భాష పోతుందని అమెరికాలోనూ ఇతర దేశాల్లో ఉండే తెలుగు వాళ్ళు కూడా ఖచ్చితంగా పిల్లలకి తెలుగు మాట్లాడడం నేర్పిస్తున్నారు, అక్షరాలు నేర్పిస్తున్నారు. కనీసమైన భాష లేకపోతే మన వంశము లేకపోతే మనకు సంబంధించినటువంటి పూర్వీకులకు సంబంధించిన అన్నీ పోతాయని. ఇవాళ బంగ్లాదేశ్లో తెలుగు కాలనీలు ఉన్నాయి, బర్మాలో తెలుగు కాలనీలు ఉన్నాయి. ఇవాళ తమిళనాడుకు సంబంధించి వేరే దేశాల్లో మాట్లాడతారు, మలేషియాలో ఇంకో సింగపూర్లోకి వెళ్తే తమిళం మాట్లాడతారు. అక్కడ మేము తమిళం మాట్లాడొద్దని అక్కడ ఎలాగొడితే మీరు ఏం చేస్తారు? ఇది పిచ్చి పని. తమిళనాడుకు సంబంధించినటువంటి వాళ్ళు పిచ్చి పని ఆలోచించాలి ప్రజలారా. మీరు ఉర్దూ మాట్లాడేవాడు ఎక్కడైనా సేఫ్ ఉన్నాడు భారతదేశంలో. వాడు ఏ రాష్ట్రంలో ఉన్నా ఉర్దూ మాట్లాడితే వాని దగ్గర పోవాలంటే ఒక్కొక్కరికి ఉత్సాహపడుతుంది కొడుకులకి. వాని గురించి ఎవడు మాట్లాడు, మీరు ఖచ్చితంగా తమిళం నేర్చుకోవాలని చెప్తారా? చెప్పరు. వాడు ఉర్దూ మాట్లాడితే వీళ్ళకు నొప్పి లేదు.
వాడు ఇంగ్లీష్ మాట్లాడుతాడు, వీళ్ళకు నొప్పి లేదు, హిందీ మాట్లాడితే నొప్పింది. ఇది కేవలం రాజకీయము, దేశ విచ్ఛిన్నాన్ని చేసేటువంటి దీన్ని ఖచ్చితంగా మనం వ్యతిరేకించాలి. మీరు మరాఠీ మాట్లాడు, బాల్ ఠాకరే చేసినా ఎవరు చేసినా మరాఠీ నేర్చుకోండి. బొంబాయిలో బతుకుతున్న మరాఠీ నేర్చుకోవడంలో తప్పలేదు. ఒక ఏడాది కంటే ఎక్కువ ఒక రాష్ట్రంలో బతకడానికి పోయినామంటే ఆ స్థానిక భాష నేర్చుకోవడం అనేటువంటిది వాళ్ళకు గౌరవం, మనకు గౌరవం, అవసరం కూడా. నీ సొంత భాషను కాపాడుకో. అక్కడ బతకడానికి వాళ్ళ తెలంగాణ నుంచి అనేక మంది బొంబాయి వేరు, తెలంగాణ ఆంధ్ర నుంచి అనేక మంది మద్రాసు వేరు, తమిళం నేర్చుకున్నారు, తెలుగు కాపాడుకోవాలి. అనేక మంది తమిళులు ఇవాళ తెలంగాణలో ఉన్నారు, లేకపోతే హైదరాబాద్లో ఉన్నారు, ఇంకొక చోట ఉన్నారు. తమిళనాడుకు సంబంధించినటువంటి వాళ్ళు బాంబేలో ఉన్నారు, అక్కడ మరాఠీ నేర్చుకోవద్దా? ఇది ఎక్కడి పిచ్చి పని? నువ్వు స్థానికంగా ఇవాళ హైదరాబాద్లో అనేక మంది ఇతర భాషలు ఉండేటువంటి రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారు. మీరు మీ భాషను కాపాడుకోండి. గుజరాత్ వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయితే మీరు గుజరాతీని మాట్లాడండి, గుజరాతీని కాపాడుకోండి. ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒక ఏడాది కంటే ఎక్కువ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నప్పుడు స్థానిక భాష మాట్లాడడం నేర్చుకోవడంలో తప్పలేదు. మీరు ఇంకా దాంట్లో ఛందస్సులు ఇంకా నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. కనీసం స్థానికంగా తెలుగులో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి, నేర్చుకోండి. ఎంత దారుణం అంటే ఇది మాట్లాడుతుంటే ఇంకోటి గుర్తొచ్చింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్బరుద్దీన్ ఓవైసీని పర్మిషన్ అడిగి నేను తెలుగులో మాట్లాడతాను, మీరు పర్మిషన్ ఇస్తే అని తెలంగాణలో తెలుగులో మాట్లాడడానికి అక్బరుద్దీన్ ఓవైసీ పర్మిషన్ని ముఖ్యమంత్రి తీసుకోవాల్సినటువంటి దుస్థితిలోకి మనం నెట్టబడ్డాం. బలవంతంగా 98% మంది ఇతర భాషలు మాట్లాడుతుంటే ఉర్దూ అధికారిక రాజభాషగా పెట్టి బలవంతంగా నేర్పించలేదా? ఇది మళ్ళీ ఏం చేస్తున్నారంటే ఇదంతా విదేశీ భావజాలానికి సంబంధించినటువంటి కుట్ర, విదేశీయ కుట్ర ఇదంతా కూడా. దీన్ని మనం ఎదుర్కోకపోతే దేశం చాలా పెద్ద సవాళ్ళను చూడాల్సి వస్తుంది.